Smoking and drinking is injurious to health. ఏంటే ఇంత డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, జస్ట్ నార్మల్గా. ఏమైంది పల్లవి, నాకు కూడా చెప్పవా? ఏం లేదు విని, వదిలే. హే, ఏంటి ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది? ఏం లేదు, వదిలేవే. చెప్పు పల్లవి, ఏమైంది? అది రిక్కీ. హాయ్ పల్లవి. చీ పో, నువ్వెప్పటికీ మారవు. ఏ జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్, టేక్ ఇట్ ఈజీ. నీకు ఎంజాయ్మెంటే, కానీ నాకే హెరాస్మెంట్లా ఉంది. వెల్ ఇంకా ప్లీజ్ ప్లీజ్. హలో. హాయ్, ఏం చేస్తున్నావు? జస్ట్ అలా చల్లగాలిని ఆహ్వాదిస్తున్నా. ఆహా, ఇంకానా? ఏం చెప్పను, నువ్వే చెప్పు. నువ్వు ఇప్పుడు స్మోక్ చేస్తున్నావు కదా? అవునా, నేను కాల్చట్లేదు, నెవర్. నా మీద ప్రామిసెస్ నిజం చెప్పు. హే ప్లీజ్, ఇది ఒక్కసారి, ఇంకెప్పుడు కాల్చను ప్లీజ్. నువ్వు ఎప్పటికీ మారవు. ఇది ప్రాబ్లం, ఎంత చెప్పినా వినడు. 24 hours స్మోకింగ్తోనే చచ్చిపోతాడు. వాడి హెల్త్ ఏమవుతుందో అని చాలా బాధగా ఉంది. వీళ్ళింతేనే, ఎప్పటికీ మారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? చందు కూడా ఇంతేనే. చందునా? అవునే. హలో. హలో చందు, నేను విన్నీని. హలో వినీనా? ఎవరు? ఓ వినీ, నువ్వా? చందు, ఏంటలా మాట్లాడుతున్నావు? అదా, ఏం లేదు, మార్నింగ్ నుండి ఏం తెలియలేదు, అందుకే అలా. ఎక్కడున్నావు? పార్క్లో. అవునా, నేను అక్కడే ఉన్నా. ఎక్కడ? పార్క్లోనా?
హాయ్. ఇంకేం తినలేదా? లేదు. ఏం తినలేదు కానీ తాగావా? నేనా తాగానా? అబద్ధాలు చెప్పకు చందు. సారీ విని. నువ్వెప్పుడు మారుతావు చందు? వాళ్ళలో మార్పు వస్తుందని ఎదురు చూడడం వేస్ట్. వాళ్ళు ఎప్పటికీ మారరు. ఫైనల్గా ఒకసారి చెప్పి చూద్దాం. ఎంత చెప్పినా ఇంకంతే. అయితే ఒక పని చేద్దాం. ఓకే, ఇట్స్ గుడ్. కానీ వర్కౌట్ అవుతుంది అంటావా? మోస్తేనే కదా బరువెంతుందో తెలిసేది. ఓకే, కాల్ చేద్దామా? హలో, చెప్పు. ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా, స్మాల్ వర్క్ ఉంది. నాకన్నా అంత ఇంపార్టెంట్ వర్కా? అదంతా నాకు తెలీదు. ఇంకో 10 minutesలో నా ముందు ఉండాలి. తొందరగా రా. హలో చందు, చెప్పు. ఎక్కడున్నావు? నేనా? అది నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు, కానీ నువ్వు అర్జెంటుగా 10 minutesలో నా ముందు ఉండాలి. ఏంటే కుదురులో కొట్టుకుపోయేటంత అర్జెంట్గా పిలిచా? ఏంటి విని ఇంత అర్జెంట్గా పిలిచావు? అసలు మేమంటే మీకు ఇష్టమేనా? నువ్వు నా ప్రాణం విని, నువ్వు నా లైఫ్. అది భయ 2 ఒకటే కదా? అవునా? ఆశ అదంతా మాకు అనవసరం. మీరు మా కోసం ఓ పని చేయాలి. ఏం చేయాలి? మా కోసం ఒకరోజు సిగరెట్ డ్రింకింగ్ మానగలరా? రోజా ఫుల్గానా? మా కోసం ఆ మాత్రం చేయలేరా? ఎందుకు చేయలేం? చేస్తాం. అంతేకాదు, ఒకరోజు మీరు వాటి కోసం స్పెండ్ చేసే మనీ అంతా తెచ్చి మాకు ఇవ్వాలి. అంతే కదా? చేస్తాం. ఓకే ఓకే బాయ్, మేము వెయిట్ చేస్తాం. ఇదిగో నా అమౌంట్ 200. నాది ఎక్కువ విని 500. నువ్వు చాలా గ్రేట్ బాస్. నువ్వు ఊరుకో బాస్, 5,000 బొక్క.
ఒకటే, మన దేశంలో ఎక్కువగా వినిపించే పేర్లు ఆ రెండే. ధనవంతులను దూరం చేసుకుంటూ పేదవాళ్ళని దగ్గర చేసుకుంటున్న దేశం మన. ఎంతోమంది డబ్బును వృధాగా ఖర్చు పెడుతున్నారు. మీరు పాన్ షాప్కి వెళ్ళి సిగరెట్ కొనేటప్పుడు ఆ పక్కనే రోడ్డు మీద ఒక పేదవాడు ఆకలితో ఉంటూ ₹1 సాయం చేయాలి చాచి దండం పెడితే మీరు వాడిని ఏమాత్రం పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కసారి ఆలోచించండి, రోజుకు 3 పూట్ల సిగరెట్ తాగే వాడు ఒక్క పూట మానేస్తే వాడికి ఏ నష్టం లేదు. కానీ అదే డబ్బుతో 3 పూటలు తినలేని వాళ్ళకి ఒక్క పూట తిండి పెట్టండి, దానికంటే పుణ్యం ఇంకోటి లేదు. పుణ్యం అనేది దేవుడు దండం పెడితే వచ్చేది కాదు, లేనివాడికి అన్నం పెడితే వచ్చేది. ఒక పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టి తన కళ్ళల్లోకి చూడండి. కోట్లు ఖర్చు పెట్టిన రాని ఆనందం మీకు వస్తుంది. ఆ ఫుడ్ ప్యాకెట్ తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి. మీరు ఒక్కరోజు వేస్ట్గా స్పెండ్ చేసే అమౌంట్ ఒక పేదవాడి ఆకలి తీర్చింది. మీరు ఒక్కరోజు వేస్ట్గా స్పెండ్ చేసే అమౌంట్ ఒక పేదవాడిని సంతోషంగా ఉంచింది. ఒక్కరోజు అమౌంట్తో ఇలా చేస్తే డేకి 700, 1 వీక్కి 4009, 1 మంత్కి 19,600, 1 ఇయర్కి అంటే 1 ఇయర్కి 2,35,200. ఈ అమౌంట్తో ఎంతోమంది పేదవాళ్ళని సంతోషంగా ఉంచగలం. మన దేశంలో అందరూ ఇలా చేస్తే పేదరికాన్ని అందం చేయగలం. అందరూ ఇలా ఆలోచించరు కదా. ఫస్ట్ మనం చేద్దాం. లెట్ us మేక్ ఏ చేంజ్ ఇన్ us. తర్వాత అందరూ ఆలోచించేలా చేద్దాం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేస్తే మీరు మాత్రమే హ్యాపీగా ఉంటారు. అదే మానేస్తే మీతో పాటు మేము కూడా హ్యాపీగా ఉంటాం. మీ ఒక్కరి ఆనందం కోసం మీరు ఇలానే చేస్తారా, మన అందరి ఆనందం కోసం మారుతారా? మీ చేతుల్లోనే ఉంది. మారుదాం భయ్యా, మనతో పాటు ఈ సొసైటీని కూడా చేంజ్ చేద్దాం. Let us make a change in us and let's wait for a brighter future of our country. మద్యపానం ధూమపానం చేస్తే మీరు మాత్రమే హ్యాపీగా ఉంటారు. అదే మానేస్తే మీతో పాటు అందరూ హ్యాపీగా ఉంటారు. మీ ఒక్కరి ఆనందం కోసం అలానే చేస్తారా, అందరి ఆనందం కోసం మారుతారా? మీ చేతిలోనే ఉంది. మేక్ ఏ చేంజ్ ఫర్ ఎ బెటర్ సొసైటీ.